ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు. ఇందాక సోదరులు పల్లా శ్రీనివాస్ గారు వివరంగా ఈ 100 రోజుల్లో ఏదైతే ప్రజలకి ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశాము కూటమిగా, వాటన్నిటినీ నెరవేర్చినటువంటి సందర్భంలో లేదా చాలా వరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనం సాధించినటువంటి పనులు, మనం చేసినటువంటి పనులు విస్తృతంగా మనం ప్రజల్లోకి వెళ్ళి తెలియజేయాలి అని చెప్పి వారు మనకి వివరంగా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు అందించారు. 93% స్ట్రైక్ రేటు, 57% ఓటు శాతం. ఇది నిజంగా ప్రజలు మనని అనూహ్యంగా ఆశీర్వదించాలి అని చెప్పి గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ ఫలితం ఏదైతే మనం ఈ ఎన్నికల్లో చూసామో ఇది కేవలం జయాపజయాలతో ముడిపడినటువంటి అంశం కాదు. ఇది ప్రజల యొక్క ఆకాంక్ష, అపేక్షలు ఈ యొక్క విజయంలో మిళితమై ఉన్నటువంటి విషయాన్ని ముందు మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. గడిచిన 5 సంవత్సరాల కాలం ప్రజలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొందో, ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు. అభివృద్ధి అన్న మాటకి అర్థం లేకుండా పోవడం, పెట్టుబడులు రాష్ట్రంలోకి రాకపోవడం, పర్యవసానంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఒక రకమైనటువంటి విధ్వంస వాతావరణం రాష్ట్రంలో ప్రబలి ఉండటం, అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం కూడా మనం చూసాం. వాక్ స్వాతంత్రం ఎవరికీ లేదు. ఎవరైనా సరే గళం విప్పారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కావచ్చు, లేదా వారిని పిచ్చివారుగా ముద్ర వేసి ఏదో ఒక రకంగా అణిచివేత ధోరణి అవలంబించడం కావచ్చు, అదేవిధంగా మహిళలపై పెరిగిపోయినటువంటి అత్యాచారాలు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి మహిళల పుస్తెలు తెగిపోయే విధంగా వారి యొక్క ప్రవర్తన, అన్నింటికీ మించి అవినీతి పేట్రేగిపోవడం మాత్రమే కాకుండా రాష్ట్ర